The next concept is Sarva Shiksha Abhiyan. So the next concept is Sarva Shiksha Abhiyan. Sarva Shiksha Abhiyan. So universalization of elementary education ni achieve cheyadamlo. So government implementation schemes lo next one no Sarva Shiksha Abhiyan. So Sarva means for all. So Shiksha means education. So Sarva means for all, Shiksha means education. Sarva means for all, Shiksha means education. So Sarva Shiksha Abhiyan. Sarva Shiksha Abhiyan means so education provide for all. Education provide for all. Sarva Shiksha Abhiyan means education providing for all. So it was created in the year 2000. So it was created in the year 2000. So it means education for all. So Sarva Shiksha Abhiyan means providing education for all. So అందరు చిల్డ్రన్కి కూడా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్పేసి చెప్తాం. సో సర్వ అంటే ఫర్ ఆల్, శిక్ష అని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్. సో ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 2000. సో 2000లో దీన్ని క్రియేట్ చేశారు. ఇట్ మీన్స్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఎడ్యుకేషన్ అనేది అందరికీ. సో సర్వ శిక్ష అభియాన్ ఏ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కీమ్ started in 2003. Started in 2003 as a continuation of district education schemes in our country. As a continuation of district education schemes in our country. So దీన్ని క్రియేట్ చేసింది 2000. సో ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 2000. దీన్ని క్రియేట్ చేసిందేమో ఇన్ ద ఇయర్ 2000. సో దీన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారంటే ఇన్ ద ఇయర్ 2003. దీని ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇన్ ద ఇయర్ 2003. సర్వ శిక్ష అభియాన్ ఏ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఏ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కీమ్ స్టార్టెడ్ ఇన్ 2003 యాజ్ ఏ కంటిన్యూషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ స్కీమ్స్, అదే డిపిఈపి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో డిపిఈపి స్కీమ్స్ కంటిన్యూషన్గా సో 2003లో యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆర్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్గా స్టార్ట్ అయింది, స్కీమ్గా స్టార్ట్ అయింది సర్వ శిక్ష అభియాన్. సర్వ శిక్ష అభియాన్. సో సర్వ శిక్ష అభియాన్ created in the year 2000. Created in the year 2000 and implemented and started from the year 2003. Started from the year 2003. So the main objective of this scheme. So ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏది అని చెప్పేసి అంటే టు ఎన్రోల్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years. In the age group of 6 to 14 years across the country in schools to provide satisfactory qualitative universal education. To provide satisfactory qualitative universal education. So the main objective of this scheme is and to enroll all boys and girls in the age group of 6 to 14 years across the country in schools to provide satisfactory qualitative universal education. Satisfactory qualitative universal education. So satisfactory qualitative universal education ni 6 to 14 years, 6 to 14 years బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా దీన్ని అందించేందుకు వాళ్ళందరినీ కూడా స్కూల్స్లో ఎన్రోల్ చేయడం అనేది ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సర్వశిక్ష అభియాన్. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ టు ఎన్రోల్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్. So in the age group of 6 to 14 years, in the age group of 6 to 14 years across the country in schools. సో టోటల్గా కంట్రీలో ఉన్న స్కూల్స్ అన్నింటిలో కూడా టు ప్రొవైడ్ సాటిస్ఫాక్టరీ క్వాలిటేటివ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్. టు ప్రొవైడ్ సాటిస్ఫాక్టరీ క్వాలిటేటివ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సర్వశిక్ష అభియాన్. సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ are partners in this scheme, so which is suitable for achieving the objectives enshrined in the article 45 of constitution.
enshrined in the Article 45 of Constitution. Central and state governments are the partners in this scheme. సో ఈ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంటు అదేవిధంగా స్టేట్ గవర్నమెంటు ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ దిస్ స్కీము. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ దిస్ స్కీమ్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్ enshrined in Article 45 of Constitution. సో కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఆర్టికల్ 45లో మెన్షన్ చేసినటువంటి ఈ అంటే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం అనే కాన్సెప్ట్ మెన్షన్ చేసిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంటు అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా పార్ట్నర్స్ ఇందులో స్కీమ్లో. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సర్వశిక్ష అభియాన్లో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా పార్ట్నర్స్గా ఉండడం జరిగింది. సో the central and state governments allocated 85:15% funds for this scheme in the 9th 5-year plan. So 9th 5-year plan లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అలొకేటెడ్ 85:15% ఆఫ్ ఫండ్స్ ఫర్ దిస్ స్కీమ్. సో 9th 5-year ప్లాన్లో ఈ స్కీమ్ కోసం సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి సో 85:15% ఆఫ్ ఫండ్స్ని అలొకేట్ చేయడం జరిగింది. అలాగే 75:25 ఇన్ 10th 5-year ప్లాన్ అండ్ 50-50 దేర్ ఆఫ్టర్. సో తర్వాతి కాలంలో 50-50 రేషియోలో ఫండ్స్ని అలాట్ చేశారు. సో 9th 5-year ప్లాన్లో సెంట్రల్ అండ్ స్టేట్ సో 9th 5-year ప్లాన్లో 85:15. అలాగే 10th 5-year ప్లాన్లో 75:25. సో తర్వాత ఇన్ లేటర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 50-50 రేషియోలో ఫండ్స్ని అలొకేట్ చేయడం జరిగింది ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సర్వశిక్ష అభియాన్. సో దిస్ స్కీమ్ ఈజ్ కాల్డ్ రాజీవ్ విద్యా మిషన్ ఇన్ అవర్ స్టేట్. సో ఈ స్కీమ్ని మన స్టేట్లో ఏ పేరుతో పిలుస్తున్నారని చెప్పేసి అంటే రాజీవ్ విద్యా మిషన్. దిస్ స్కీమ్ ఈజ్ కాల్డ్ రాజీవ్ విద్యా మిషన్ ఇన్ అవర్ స్టేట్. సో దిస్ స్కీమ్ ఈజ్ కాల్డ్ ఇన్ అవర్ స్టేట్ యాజ్ రాజీవ్ విద్యా మిషన్. మన స్టేట్లో రాజీవ్ విద్యా మిషన్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. సో 1000 crores హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఫర్ దిస్ స్కీమ్ ఇన్ ద బడ్జెట్ 2017. సో 2017లో 1000 crores హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఫర్ దిస్ స్కీమ్. సో 2017 బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం 1000 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది 2017 బడ్జెట్లో. సో మరి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద